అచ్చంపేట నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికల అభ్యర్థిగా నన్ను అచ్చంపేట నియోజకవర్గ కొదమ సింహాలకు గర్జించే పురులకు పరిచయం చేయడానికి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జరుగుతున్న ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్న నల్లమల్ల టైగర్ మీ అందరి హీరో మాజీ శాసనసభ్యులు అని అనాలనిపించడం లేదు నాకు. మిత్రులారా, ఒక్క నిమిషం. నాయకత్వం అనేది హోదాతోనే రాదు, గుండె ధైర్యంతో వస్తుంది. ఇక వంశీకృష్ణ గారికి ఏం ధైర్యం ఉన్నది, గువ్వల బాలరాజు గారికి ఎటువంటి ధైర్యం ఉన్నది అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పేరు పక్కన ఎమ్మెల్యే పెట్టుకొని మరి ఇంట్లో పండుకునేటోళ్లకు ఏ హోదా లేకపోయినా నిరంతరం జనం గుండెల్లోనే ఉండేటోళ్లకు తేడా ఇక్కడనే కనిపిస్తున్నది మీకు. బిడ్డ, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంతమందిని గాల వేసి గుంజినా, వేల మంది ఇక్కడ వచ్చిండ్రు. ఎందుకోసం వచ్చిండ్రు? ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఇలా ఇంతమంది వచ్చిండ్రు. మిత్రులారా, అలాంటి పెద్దలు మరి డాక్టర్ గువ్వల బాలరాజు గారు, వారి అధ్యక్షతన నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, వారి అధ్యక్షన జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథి నేను కాదండి, మీరందరూ ముఖ్య అతిథి. పార్లమెంటుకు పోయేది ప్రవీణ్ కుమార్ కాదు, అచ్చంపేట పులిబిడ్డలందరూ. మద్ది మడుగు నుండి బొలక మామిడి దాకా, బొలక మామిడి నుండి తుర్కపల్లి దాకా, తుర్కపల్లి నుండి బల్మూరు దాకా, బల్మూరు నుండి లింగాల దాకా, లింగాల నుండి పోల్చెట్టిపల్లి దాకా, పోల్చేసిపల్లి నుంచి ఉప్పు నూతల దాకా, ఉప్పు నూతల నుండి జస్టిస్ అదగోడు దాకా, అక్కడి నుండి హాజీపూర్ దాకా, హాజీపూర్ నుండి సిద్ధాపూర్ దాకా, మన్ననూరు దాకా, మాచారం దాకా, మైలారం దాకా, ప్రతి అచ్చంపేట టౌన్లో ప్రతి వార్డు నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న మిత్రులారా. వేదిక మీదున్న పెద్దలందరికీ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరొక్కసారి చెప్తున్నా, లక్షల మంది ప్రజల ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చిన మీకు, అదే విధంగా మిమ్మల్ని రకరకాల కారణాలతోని, కొంతమంది పెట్టిన ప్రలోభాలతోని, కొంత అమాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు పోయిన అమాయక ప్రాణులందరికీ కూడా మరొకసారి వాళ్ళకు కూడా నేను ఇదే వేదికగా ఆహ్వానం పలుకుతున్నా. అన్నలారా, తమ్ములారా, దయచేసి వాపస్ రాండి. ఒక్కసారి మీరు ఎక్కడున్నారో, మీరు ఈరోజు ఆ స్థానంలో ఉండడానికి ఎవరి త్యాగాలు వెనుకున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ త్యాగాలు చూసిన ఒక మాజీ పోలీసు అధికారిగా నేను చెప్తున్నా, మామూలు త్యాగాలు కావు మిత్రులారా. వేణుగోపాల్ రెడ్డి 2009 వేణుగోపాల రెడ్డి ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం 6 గంటలకు శవమై కనిపించింది. ఏం తక్కువ ఉన్నది వేణుగోపాల్ రెడ్డికి? ఇషాంత్ రెడ్డికి ఏం తక్కువ ఉన్నది? సెంట్రల్ యూనివర్సిటీ, మన సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా 6 గంటలకు ఆనాడు అంజయ్ అనే ఇన్స్పెక్టర్ సారు ఒక బిడ్డ కాల్చుకొని చనిపోయిండు. బ్యాగులో నేను ఆనందంతో చనిపోతున్నానని రాసిండు ఇషాంత్ రెడ్డి.
మరి ఆనందంతో ఎట్లా చచ్చిపోతారు? అప్పటికి ఇంకా తెలంగాణ రాలే. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్న డి శ్రీనివాస్ నిజామాబాద్ లో ఓడిపోతే నేను ఆ పెద్దమ్మ తల్లికి నా ప్రాణం అర్పించుకుంటా అని మాటిచ్చిన ఇవాళ డి శ్రీనివాస్ ఓడిపోయాడు. అందుకొరకే నేను ప్రాణ త్యాగం చేస్తున్నా అని చెప్పి విశాంత్ రెడ్డి చనిపోయాడు. సాయి కుమార్ కోదాడ కెమికల్ ఇంజనీర్, ఉస్మానియా యూనివర్సిటీ ఈసీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ 1లో ఉదయం 9 గంటలకు ఎవరు చూడనప్పుడు ఊరేసుకుంటే కొన ప్రాణంలో ఉన్న సాయి కుమార్ను మేము గాంధీ హాస్పిటల్కు తీసుకొని పోయినాం. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే ఎంత బాధ కలుగుతుంది. కెమికల్ ఇంజనీర్ కావాల్సిన బిడ్డ, లక్షల రూపాయలు నెలకు సంపాదించిన బిడ్డ ఒక్క నిమిషంలో తెలంగాణ కోసం శవమైంది. సిరిపురం యాదయ్య నా పేరు తెలంగాణ, బాడీ అంతా కాలుతున్నది. జనవరి 10వ తారీఖు నాడు 2010వ సంవత్సరం శరీరం అంతా కాలుతున్నది, మండుతున్న అగ్నిగోళం. మేమందరం కూడా పోలీసులు అక్కడున్న నీళ్లు లేకపోతే దుప్పట్లు ఉంటావి తీసుకొని ఆ మంటలు ఆర్పితే, బిడ్డ నీ పేరేం పేరంటే నా పేరు తెలంగాణ, మా ఊరు తెలంగాణ, మీ అమ్మ నాన్న ఎవరంటే మా అమ్మ నాన్నలు తెలంగాణ అని చెప్పి 24 గంటల తర్వాత సంతోష్ నగర్ అపోలో హాస్పిటల్లో చనిపోయాడు. భోజ్య నాయక్ సంత్ సేవాలాల్ మహారాజ్ వారసుడు భోజ్య నాయక్, మరి ఆయన కూడా ఆత్మత్యాగం చేసుకున్నాడు. కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ సెల్ ఫోన్ టవర్ కు గురేసుకొని చనిపోయాడు. శ్రీకాంతచారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిండు ప్రాణం ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఓ అన్నలారా, కాంగ్రెస్ కు పోయిన ఓ అన్నలారా, బీజేపీకి పోయిన ఓ అన్నలారా, అక్కలారా, దయచేసి ఈ త్యాగాలను గుర్తు తెచ్చుకోండి. మీ ఇసుక దందాలు కాదు, ఇసుక దందాల ద్వారా వచ్చిన అక్రమ ఆస్తులు కాదు, లేకపోతే మీ బిల్లులు కాదు, మీ మీద ఉన్న కేసులు కాదు. ఈ అమరులు ఎవరి కోసం త్యాగం చేసినరో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎవరి కోసం ఆనాడు ఈ అమ్మాయిలు ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 14వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు ఆంధ్ర పోలీసుల బూటు కాళ్లతోని దెబ్బలు తిని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ అవ్వడారో ఒక్కసారి మన తెలంగాణ అమ్మాయిల త్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి. కృష్ణవేణి హాస్టళ్లలో ఎంతో ఘోరంగా తండ్రులు తిన్న మన తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ ద్రోహులను ఇక్కడికి రానివ్వమని మరి వీర కిషోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి. దయచేసి వాపసు రాండి. ఇంతకుముందు పెద్దలు బాలరాజు గారు అన్నారు, నేను ఇప్పుడే అవసరం అనుకుంటే ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయి మళ్ళొకసారి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా అంటున్నారు. మిత్రులారా, దయచేసి వాపసు రాండి. ఇది చాలా కీలకమైన సమయం. అబద్ధాలు చెప్తేనే ప్రజలు వింటారు, అబద్ధాలు చెప్పకపోతే ప్రజలు మాకు ఓటెయ్యరని బాహాటంగా మీడియా ముందర స్వయాన ఒప్పుకున్న పాలమూరు బిడ్డని గర్వంగా చెప్పుకుంటూ ఈ అచ్చంపేట ప్రాంతంలో వంగూరులో కొండారెడ్డిపల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజ్యం ఏలుతున్నారు. ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్తేనే ప్రజలు వింటరు, దొంగ వాగ్దానాలు చేస్తేనే ప్రజలు వింటరని చెప్పి దొంగ వాగ్దానాలు చేసి మరీ అధికార పీఠ మీద కూర్చొని ఈరోజు ముఖం చాటేస్తున్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతున్నదో మీరందరు చూస్తున్నారు. ఇప్పుడే మన నరసింహగౌడ్ అని చెప్పినారు, మాచారం స్టేజ్ దగ్గర మహిళలు బిందెలు పట్టుకొని రాస్తారోకం చేస్తున్నారు. ఎంత ఘోరమయ్యా అంటే ఈరోజు 3 రోజుల క్రితం సాగర్ నియోజకవర్గంలో 30 కోతులు చనిపోయిన నీళ్ళ ట్యాంకు నుండి మొత్తం కూడా ఊరికి నీళ్లు సప్లై చేసిండ్రు. ఎప్పుడన్నా విన్నరా ఇది? కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడన్నా విన్నరా ఇది?
విషపు నీళ్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఒక్కసారి అలిగిపోయిన అన్నలారా, అలిగిపోయిన అక్కలారా, ఒక్కసారి ఆలోచించి వాపసు రాండి. కోపం తగ్గించుకోండి, వాపసు రాండి. తెలంగాణను గెలిపించుకోవాలి. తెలంగాణ ద్రోహులను ఇంటికి సాగనంపాలి. మిత్రులారా, మరి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డంటే ఎంతో మంది మహనీయులు, ఈరోజు మనం బర్త్డే జరుపుకుంటున్న బాబు జగజ్జీవన్ రామ్ గారితో సహా ఎంతో మంది సామాజిక ఉద్యమానికి ఊపిరి ఊదిన మహనీయులు, ఛత్రపతి సాహు మహారాజ్ కానీ, సంత్ నారాయణ గురు కానీ, లేకపోతే ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, కాన్సీరామ్ గారు కానీ, ఎంతో మంది మహనీయులు ఆ రోజు వాళ్ళు, జ్యోతిరావు పూలే గారు కానీ, వాళ్ళందరూ త్యాగాలు చేస్తేనే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మనం ఆ మహనీయుల త్యాగాల పునాదుల మీదనే ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. మన తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, పండుగల సాయన్న ముదిరాజు, పెళ్లి నలుకక్క, దొడ్డి కొమరన్న, అదే విధంగా వడ్డే ఓబన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, మరెందరో ఆచార్య జయశంకర్ గారు, మా రోజు వీరన్న, ఎందరో మహనీయులు త్యాగాలు చేస్తేనే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావానికి వారు చేయని త్యాగం లేదు, వారు చదవని పుస్తకం లేదు. మిత్రులారా, చివరికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ అనే ఒక నిజాన్ని, చారిత్రక అవసరాన్ని గుర్తించి మరి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిండు. వారి ఆశీర్వాదంతో ఈ సభ జరుపుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు అచ్చంపేటకు వస్తుంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నాకు. 1975వ సంవత్సరంలో డిండి ప్రాజెక్టు మీద వరదలు వచ్చి మొత్తం కూడా రోడ్లు కొట్టుకొని పోతే మా నాయన భుజాల మీద నన్ను ఎక్కించుకొని వెంకటేశ్వర్ల బావి, సిద్ధాపూర్, హాజీపూర్ స్టేజ్కి వచ్చి అక్కడి నుంచి లారీలో ఎక్కి వెంకటేశ్వర్ల బావికి పోయినాం. ఆ రోజులు గుర్తుకొస్తున్నాం. అదేవిధంగా వెంకటేశ్వర్ల బావిలో 5వ తరగతి వరకు చదువుకొని నడింపల్లికి 7వ తరగతికి వచ్చి 6వ తరగతి 7వ తరగతికి వచ్చి చంద్రసాగర్ చెరువులో చేపలు పట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మిత్రులారా, ఈ నడింపల్లి నాకు నడక మాత్రమే నేర్పలేదు, ఈత కూడా నేర్పింది. జంగిరెడ్డి గారి బావిలో నేను ఆ ఆముదాల కట్టెలన్నీ కూడా చేసుకొని ఆ ఆముదాల కట్టెలతోని బావిలో దుంకి మునిగిపోకుండా ఈత నేర్చుకున్న. మిత్రులారా, మా స్విమ్మింగ్ పూల్ అదే, చంద్రసాగర్ చెరువులే మా స్విమ్మింగ్ పూల్, ఆ నడింపల్లి బావిలే మా స్విమ్మింగ్ పూల్. మిత్రులారా, ప్రవీణ్ కుమార్కి ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదంటే ఆనాడు రంగాపూర్లో మా బంజారా తల్లులు రోజు మా అమ్మ దగ్గరికి వచ్చి, ప్రేమమ్మ టీచర్ మీరు ఈ పులిచింత కూర తినుండ్రి మీ కొడుకు బాగవుతాడని చెప్పి రోజు పులిచింత కూర పెడితే ఆ పులిచింత కూరతోని మా అమ్మ పప్పు చేసి చాలా గొప్పగా మమ్మల్ని పిలిచింది. మిత్రులారా, అప్పట్లో దుప్పిలను వేటాడడం తప్పు కాదు, ఇప్పుడు వేటాడితే మనం జైలుకు పోతాం. కుందేలను వేటాడు ఎండాకాలం పూట మా నాయన ఇంకా కొంతమంది టీచర్లు అందరు కలిసి అడవులకు వేటకు పోయి కుందేలను తీసుకొచ్చారు. ఆ కుందేళ్ల మాంసం తిని పుట్టి పెరిగిన బిడ్డ ఈరోజు మీ కళ్ళ ముందర ఉన్నాడు. మిత్రులారా, ఈరోజు ప్రవీణ్ కుమార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడంటే కారణం అచ్చంపేటలో నలాచారి అని ఒక గొప్ప టీచర్ ఉండేవాడు. ఆ నలాచారి సారు చనిపోయింది అనుకుంటా ఆయన. ఆ నలాచారి అనే టీచరు రోజు సైకిల్ మీద నడింపల్లికి వచ్చేవాడు. నడింపల్లికి వచ్చి ఆయన పిల్లలను కాదని మా అందరికీ ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పి ఇంగ్లీషు అందరికంటే అద్భుతంగా మాట్లాడే విధంగా తర్ఫీదునిచ్చిన ఒక గొప్ప టీచరు అచ్చంపేటలో ఉన్నాడు. ఇక అచ్చంపేటలో రవి టాకీస్ గురించి మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అది రైస్ మిల్ అయినట్టున్నది. నడింపల్లి నుంచి ఎడ్ల బండ్ల మీద ఎక్కి రాత్రి పూట మా అమ్మ తర్వాత చాలా మంది మహిళలు ఎన్నో కథలు చెప్తా ఉంటే దొంగల బెడద ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా 7-8 ఎడ్ల బండ్లన్నీ కూడా వరుసగా ఒక క్యారవన్ లాగా వచ్చి రవి టాకీస్ లో పాండవ వనవాసం, దేవతలారా దీవించండి, శ్రీకృష్ణ రాయబారం లాంటి ఎన్నో గొప్ప సినిమాలు చూపించిన ఘనత ఈ అచ్చంపేటకున్నది. అలాంటి మధురమైన స్మృతులు నాకు గుర్తుకొస్తున్నాయి. నాకు తెలుసు మీకు అందరికీ ఆకలి అవుతున్నది. ఆకలి అవుతున్నదా?
నిజం చెప్పురు, నిజం చెప్పురు భయ్. గద్దరన్న పాట గుర్తుకొస్తున్నది. ఆగదు 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 ఈ ఆకలి కోరు ఆగదు, దోపిడి పాలన అంతం దాకా ఆకలి కోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి కోరు ఆగదు. నిజంగా ఇవాళ ఆకలి పోరాటమే మనది. ఇవాళ సుభిక్షంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా చేస్తే ఇవాళ బంజరు తెలంగాణగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనం నిజంగా మన ఆకలి చూసుకుంటున్నాం, కానీ రైతన్నలు ఎంతో ఘోరమైన కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు దుడవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, నేను రాజకీయాల్లోకి పోకుండా ఒక్క 2-3 విషయాలు మాత్రమే నా గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మిత్రులారా, మీ ముందు నిలబడ్డ ఈ పార్లమెంటు అభ్యర్థిని కేసీఆర్ గారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు. మరి మీకు తెలియని నా విషయాలు కొన్ని మీకు చెప్పుకోవాలి. మిత్రులారా, నేను 12వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన, ప్రభుత్వ పాఠశాలలో చదివిన. రాత్రింబవళ్ళు కష్టపడి తాలూకా ఫస్ట్ వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేను వెటర్నరీ డాక్టర్ కోర్స్ చేసిన. నాకు అప్పటికే మెడిసిన్ సీట్ వచ్చింది, కానీ నాకు చాలా మంది మిత్రులు ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచిగా ఉందని మనకు అనిపించింది కాబట్టి ఆ రోజు అక్కడికే నేను ఆగిన. మిత్రులారా, వచ్చి అక్కడి నుంచి అదే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేను పీజీ చేసి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా. మిత్రులారా, అంతటితోని ఆగకుండా రోజుకు 16 గంటలు చదివి 3 సంవత్సరాలు కష్టపడితే నాకు ఐపీఎస్ వచ్చింది. మిత్రులారా, అక్కడి నుండి నేను సైకిల్ దొక్కడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుండి కరీంనగర్ ఎస్పీగా పోతే మా ఆర్ఐ నా దగ్గరికి వచ్చి, ఆర్ఐ అంటే రిజర్వ్ ఇన్స్పెక్టర్, సార్ 8 కార్లు ఉన్నాయి, ఏ కార్లో మీరు పోవాలనుకుంటున్నారు అంటున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. సైకిల్ దొక్కడానికి కూడా కష్టపడే వాళ్ళం. రవి టాకీస్ ఎదురుగా సైకిల్ షాప్ ఉండేది. ఆ సైకిల్ షాప్ దగ్గర మా అమ్మకు చెప్పకుండా మా నాన్నకు చెప్పకుండా ఆటాన ఇచ్చి గంట సేపు సైకిల్ దొక్కడం నేర్చుకొని మళ్ళీ నడిపల్లికి వారిపోయేటోళ్ళం. ఆ పరిస్థితి నుండి 8 కార్లలో ఏ కారుకు పోవాలి, ఏ కార్లో ఎక్కాలి అన్న పరిస్థితి మరి నాకు వచ్చిందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన దార్శనికత, అదేవిధంగా చదువు. మిత్రులారా, నేను ఎస్పీగా చేసిన, నేను మొన్న కూడా చెప్పిన, నేను వనపర్తిలో ఈరోజు కూడా చెప్తున్నా, మేమున్నప్పుడు నక్సలిజం చాలా, అంటే తెలంగాణలో శాంతి ఉండేది కాదు. రోజు మర్డర్లే, పోలీసులు చనిపోయేటోళ్ళు, అవతల వాళ్ళు చనిపోయేటోళ్ళు, ఇన్కార్పొరేట్ లేకపోతే చాలా మంది కూడా అమాయక ప్రజలు చనిపోయేటోళ్ళు. ఈ మారుల హోమం ఎన్ని రోజులు అని చెప్పి నేను తుపాకులను పక్కకు పెట్టి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, సార్ ఒకవేళ మేము చనిపోతే మా కుటుంబాలను మాత్రం చూసుకోండి, అంతకు మించి ఏం అవసరం లేదని చెప్పి నేను, మధుసూదన్ రెడ్డి అనే ఒక 2 అధికారులం మేము ఒక ఇండికా కారు వేసుకొని అడవిలోకి పోయి నక్సలైట్లతో మాట్లాడి 100 మందిని సాయుధంగా బయటికి తీసుకొచ్చిన. మిత్రులారా, బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడినాం. దానితో పాటు వేల మంది మిలిటెంట్లకు మరి జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేసినాం. మిత్రులారా, దానితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పిల్లలు, ఇంతకుముందు స్టేజ్ మీద ఉన్న చాలా మంది గొప్ప వ్యక్తులు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. ఎంతో మంది బిడ్డలు చదువుకోవాల్సిన వయసులో మరి పోరాటం చేస్తున్న బిడ్డలు వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూస్తే బాగలేదని చెప్పి నా పోలీసు యూనిఫామ్ పక్కకు పెట్టి, తుపాకులు పక్కకు పెట్టి, నేను బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు ఏ విశ్వవిద్యాలయంలో అయితే చదివిండో, ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్ ఏ విశ్వవిద్యాలయంలో అయితే చదివిండో, ఆ విశ్వవిద్యాలయం పేరే హార్వర్డ్ యూనివర్సిటీ. అందులో పీజీ చేయడానికి పోయిన. మిత్రులారా, దేశంలో నేను ఒక్కనే ఆ సంవత్సరంలో నేను ఎక్కడ పుట్టినా అలంపూర్, ఎక్కడ పెరిగినా అచ్చంపేట. ఎంతవరకు చదువుకున్నా? 10th 12th వరకు, 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదువుకున్నా.
ఎక్కడ పోయినా అమెరికాలో ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. అక్కడ నుంచి నేను మళ్ళీ వేల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించే డాలర్ల రూపంలో సంపాదించే అవకాశం ఉన్నది వదులుకొని మాతృభూమి సేవ కన్నా గొప్ప సేవ ఇంకోటి లేదని మూటాములు సర్దుకొని ఇండియాకి వచ్చిన మిత్రులారా, ఇండియాకి వచ్చిన వెంటనే తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎవరైనా వస్తే ఏం చేస్తాడు, నేను ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కావాలి, ఒక డిఐజీ కావాలి, ఒక ఐజీ కావాలని అనుకుంటారు. కానీ నేను మాత్రం గురుకుల పాఠశాలకు వచ్చిన. ఎందుకు వచ్చిన? నాలాగా అదృష్టం లేని బిడ్డలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, తినడానికి తిండి లేదు. వాళ్ళ హాస్టల్లో పురుగులున్న అన్నం తింటున్నారు. మటన్ లేదు, చికెన్ లేదు, పప్పు చారుతోనే కాలం గడుపుతున్నారని ఆ పిల్లల బాధలు చూడలేక, వాళ్ళ గోస చూడలేక నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా వచ్చిన. మిత్రులారా, నేను మీకు ఎంత ఎందుకు చెప్పిన అంటే, నేను వచ్చిన వెంటనే మొదట చేసిన సైన్ ఏందయ్యా అంటే, నేను సెక్రటరీని పిలిపించిన, నా కింద ఉండే డిప్యూటీ సెక్రటరీ పిలిపించి, ఈ పిల్లలకు ఏం తిండి పెడతారంటే, సార్ వెజిటేరియనే పెడతాం సార్ అన్నారు. అరే ఏందయ్యా వీళ్ళు పేద వర్గాలు, మరి ఎప్పుడన్నా తిన్నారో లేదో మటన్ చికెన్ అంటే, సార్ వీళ్ళకు మరి డబ్బులు సరిపోవంటే, డబ్బులు సరిపోవని రాసి ఇవ్వయా అని ఆయన రాసి ఇవ్వలే. నేను వెంటనే పేపర్ తీసుకొని అర్జెంటుగా ఈ రోజు నుంచే వీళ్ళకు మటను చికెన్ వారానికి 2 సార్లునే పెట్టాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిన. ఎందుకు చెప్తున్నా అంటే, నేను 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ను నేను హ్యాండిల్ చేసిన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధినేత, వారు తన దార్శనికతోని నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. 1000 గురుకుల పాఠశాలలు, నా వర్క్ చూసి 1000 గురుకుల పాఠశాలలు తెలంగాణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. మరి ఆ అవకాశాన్ని వాడుకొని నేను 10 లక్షల మంది పిల్లలను ఇంగ్లీషు మీడియంలో ప్రభుత్వ డబ్బుతో చదివించిన మిత్రులారా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, 8,000 కోట్ల బడ్జెట్ నేను హ్యాండిల్ చేసిన. కళ్ళు మూసుకొని నాకు 1% అయినా కమిషన్ ఏంట్రా బాబు అంటే నాకు 80 కోట్లు వచ్చేది. అవునా? 80 ప్రతి బిల్లు మీద 1% కమిషన్ ఇవ్వమంటే 80 కోట్ల రూపాయలు వచ్చేది. నేను ఒక్క పైస కూడా తీసుకోలేదు. ఇప్పటికి కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు మీ పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు. చాలా మంది అడగవచ్చు, సార్ మీరు కోట్ల రూపాయల లోన్ తీసుకోవచ్చు, బరాబర్ తీసుకోవచ్చు. మా వైఫ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, మేము లోన్ తీసుకోవచ్చు, లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. కానీ నా ఇల్లు ఇంపార్టెంట్ కాదు, మీ ఇల్లు ఇంపార్టెంట్. నా డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మీ ఇళ్ళకు డబ్బులు రావాలి. నిరంతరం రోజు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మన బిడ్డల చదువు బాగుండాలి, వాళ్ళ పొట్టలో మంచి తిండి పడాలి, వాళ్ళ కాళ్ళకు బూట్లు రావాలి, ఎర్ర బస్సు ఎక్కలేని వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కి విమానంలో పోవాలి అని చెప్పి కలలు కానీ వేలాది మంది బిడ్డలను విమానాల్లో తిప్పిన వ్యక్తిని మిత్రులారా. నేను ఒక్కనే విమానాలు తిరిగితే కాదు, నేను విమానాల్లో ఎక్కడానికి 28 సంవత్సరాల వయసు వరకు ఆగాల్సి వచ్చింది. కానీ ఈరోజు నేను సోషల్ వెల్ఫేర్లో 13 సంవత్సరాల వయసులోనే విమానం ఎక్కించి ఎవరెస్ట్ పర్వతానికి మలావత్ పూర్ణను, మన బంజారా బిడ్డను, గోరుమాటి బిడ్డను పంపించిన మిత్రులారా. ప్రపంచ రికార్డు అది. ప్రపంచ రికార్డు సాధనపల్లి ఆనంద్ కుమార్, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. అదేవిధంగా మలావత్ పూర్ణ, ఒక గిరిజన సమాజ వర్గానికి చెందిన బిడ్డ. ఇలా ప్రపంచ రికార్డు సృష్టించిన తెలంగాణ బిడ్డల మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి, 200 మంది అమ్మాయిలు తల్లిదండ్రులు లేకుండా, అన్నలు తమ్ముళ్ళు ఎస్కార్ట్ చేయకుండా, టీచర్లు ఎంబడిపోకుండా అమ్మాయిలు పాస్పోర్ట్ తీసుకొని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కంబోడియా, సింగపూరు, థాయిలాండ్, ఇండోనేషియా, రష్యా, ఈజిప్టు, చైనా, మంగోలియా, అదేవిధంగా మొరాకో, అమెరికా లాంటి దేశాలకు ఒంటి చేత్తో నేను పంపించిన మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. ఇలా గవర్నమెంట్ పాఠశాలల నుంచి ఎంతైనా అంతకన్నా ఎక్కువగా వాళ్ళు రారు. అంటే వాళ్ళకంత రిజల్ట్స్ రావు.
పిల్లలందరూ కూడా మళ్ళీ ఏదో డ్రాప్ అవుట్ అవుతారు, లేకపోతే చిన్న చిన్న కోర్సులు చేసి మరి కూలి పని చేసుకుంటారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలల నుండి సంవత్సరానికి 400 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం మిత్రులారా. ఇప్పుడు ఒక్కొక్క పాఠశాల నుంచి ఆలోచించండి. ఒక్కసారి వేల మంది ఐఐటీలకు పోయినరు, ఎన్ఐటీలకు పోయినరు. ఒక్కొక్క విద్యార్థి ఇప్పుడు ప్రయోజకులై సంవత్సరానికి 20 నుంచి 30 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు నా స్టూడెంట్స్ అందరు మిత్రులారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు తమ్ముడు అభిలాష్ రావు గారు చెప్పిండ్రు, మల్లు రవి గారిని చూడండి, భరత్ ప్రసాద్ గారిని చూడండి. మీరు ఒక్కసారి మీరే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి పోయినప్పుడు మన పార్లమెంటు అభ్యర్థిని కేసీఆర్ గారు ఎలాంటి పార్లమెంటు అభ్యర్థిని ఎంపిక చేసి మీ దగ్గరికి పంపించిందని ఒక్కసారి చెప్పాలి వాళ్ళకి. మీరు నేను వేల మంది డాక్టర్లను తయారు చేసిన మల్లు రవి గారు, డాక్టర్ మల్లు రవి ఆయన. ఆ డాక్టర్ మల్లు రవి ఎంతమంది డాక్టర్లను తయారు చేసిండో ఒక్కసారి అడగండి. ఎంతమంది ఇంజనీర్లను తయారు చేసిండో అడగండి. ఎన్ని ప్రశ్నలు పార్లమెంటులో నాగర్ కర్నూలు నియోజకవర్గం గురించి అడిగిండో ఒక్కసారి ఆయన్నే అడగాల మీరు. అదేవిధంగా రాములు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 283 రోజుల పార్లమెంటులో కేవలం 6 ప్రశ్నలు మాత్రమే అడిగిన వ్యక్తి. ఆ కుటుంబానికి మీ విలువైన ఓటేసి మరి ఓటు వేస్ట్ చేసుకుంటారా, లేకపోతే నిరంతరం చివరి శ్వాస వరకు కూడా మీ గురించి, మన బిడ్డల గురించి నాగర్ కర్నూలు ప్రాంతంలో అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూరు, గద్వాల, వనపర్తి, అలంపూరులో ఉండే పేద ప్రజల గురించి నిరంతరం తన విలువైన జీవితాన్ని, సమయాన్ని మరి అంకితం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని మీరు ఒక్కసారి ఎంపిక చేసుకుంటారా అన్నది అలా ప్రజలను మనం అందరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా అడగాల్సిన అవసరం ఉన్నది. మిథులారా, మీరందరూ ఎంపీ అంటే అబ్బా ఎన్ని వేల లక్షల జీతం వస్తుంది అనుకుంటారు. మిథులారా, ఎంపీకి వచ్చే జీతం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. పార్లమెంటు సభ్యుడికి వచ్చే జీతం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నాకు వచ్చే జీతం 2,63,000 రూపాయలు నెలకు. నేను అది వదులుకొని వచ్చింది. నాకు ఇంకా 7 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు మిగిలి ఉండగానే నా ఉద్యోగాన్ని గడ్డి పోచగా అక్కడ కింద పడేసి పేద ప్రజల జీవితమే నా పరమావధిగా, వాళ్ళ బాగోగులు నా పరమావధిగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చిన మిత్రులారా. రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బు కోసమో దేనికోసమో రాజకీయాల్లోకి రాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో అణచివేయబడ్డ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది అనాదిగా అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 4,000 గ్రామాలు 350 రోజులు నా కుటుంబానికి దూరంగా ఉండి తెలంగాణ తల్లి గుండెకాయను అర్థం చేసుకోవడానికి నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన మిత్రులారా. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. అవి కృష్ణ తుంగభద్ర లాగా కలవాలి, ప్రాణహిత గోదావరి లాగా కలవాలి, గంగా జమున లాగా కలవాలని నమ్మి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మిత్రులారా. చాలా మంది ఏమన్నారు, ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజీ చుట్టాడన్నారు. చెవటల్లారా, సన్యాసులారా, ప్యాకేజీ తీసుకుంటాడైతే రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు. ఆయన అధికారంలో ఉంటాడు. అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ప్యాకేజీలు రారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిస్తే పోయింది ఎవరు? తెలంగాణ ద్రోహులు. నేను ముందు చెప్పిన పేద ప్రజల, నేను ముందు చెప్పిన అమరవీరుల త్యాగాలను కనీసం 1 నిమిషం కూడా స్మరించే ఓపిక, అర్హత లేని దుర్మార్గులు ఇలా గేట్లు దుంకి ఆ తాయిలాల కోసం పోయినరు. కానీ ప్రవీణ్ కుమార్ అందుకోసం రాలేదు. తెలంగాణను మరొక్కసారి పునర్నిర్మించే ఒక మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలని, తెలంగాణ కొందరిది కాకూడదు అందరిది కావాలని చెప్పి ఇలా ప్రవీణ్ కుమార్ ఇటువైపు వచ్చిండు. మిత్రులారా, నేను ఒక్కటే మీ అందరినీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు బాలరాజ్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు వేదిక మీద ఉన్న మిత్రులందరూ చెప్పారు, గ్రామాన మనం పోవాలి. గ్రామాన పోయి ఓటర్ లిస్టు పట్టుకొని రోజు ఉదయం 2 గంటలు, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సమయం దొరికినప్పుడల్లా ఆ ఓటర్ లిస్టు పట్టుకొని ప్రతి ఓటర్ దగ్గరికి, వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఎస్పీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే. ఆ వాళ్ళందరి దగ్గరికి పోయి ఈ ఒక్కసారి మళ్ళీ బీఆర్ఎస్ గెలిపిద్దాం, బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే
తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలదు, రాజ్యాంగాన్ని రక్షించగలదు. మనందరం కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే తిరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పాలి మిత్రులారా. ఇవాళ మల్లు రవి గారు ఇంకా ఎవరెవరో తిరుగుతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, ఈ పోరాటం మామూలు పోరాటం కాదు. ఇది ఒక గొప్ప ఆశయానికి ఆశకు మధ్యలో జరుగుతున్న పోరాటం. కొండ చిలువలకు చలి చీమలకు మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? చలి చీమలు గెలవాలి. అలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చలి చీమలు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే తప్పకుండా మనం ఈ పోరాటం గెలుస్తాం. అవునా కదా? ఈ పోరాటం జొన్న రొట్టెలకు, మన అలా అచ్చంపేటలో ఏం దొరుకుతాయి? జొన్న రొట్టెలకు మల్లు రవి తినే దిబ్బ రొట్టెలకు మధ్యలో పోరాటం. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? జొన్న రొట్టెలు గెలవాలి. ఈ పోరాటం ఉగ్గాని బజ్జీలకు ఊతప్పం చట్నీలకు మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి? ఉగ్గాని బజ్జీలు గెలవాలి, ఊతప్పం ఓడిపోవాలి మిత్రులారా. ఇలా ఈ పోరాటం ఈ మట్టి మీద పుట్టిన, ఈ మట్టి మీద మొలకెత్తిన బిడ్డలకు మధ్యలో, అదే విధంగా అవతల నుంచి వచ్చి తమ హోదా కోసం ఈ ప్రాంతంలో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రాంత ప్రజలను మరొక్కసారి గారడీలతో బురిడి కొట్టించే వచ్చిన వ్యక్తులకు మధ్యలో పోరాటం మిత్రులారా. ఈ పోరాటంలో ఈ ప్రాంతంలో మొలకెత్తిన బిడ్డలు, ఈ ప్రాంతంలో మట్టి బిడ్డలు, వాళ్ళు గెలవాలి మిత్రులారా. మిత్రులారా, అందుకొరకే దయచేసి ఈ విషయాలన్నీ కూడా గ్రామ గ్రామాన మీరు పోయి చెప్పి ప్రజలందరికీ వివరించి చివరి దాకా, అంటే మే 13 సాయంత్రం 5 గంటల దాకా, సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళ ఎప్పటి వాళ్ళతోని మన కారు గుర్తుకు ఓటేయించే ప్రయత్నం మీరు చేయాలి మిత్రులారా. ఇది డబ్బుల మూటలతోనయ్యే పోరాటం కాదు, గురి తప్పని మాటతోనయ్యే పోరాటం మిత్రులారా. అందుకొరకే ఈ గురి తప్పని మాటల ముందు ఆ మల్లు రవి తీసుకొచ్చే డబ్బుల మూటలు ఓడిపోవాలి. ఇలా వాళ్ళ అన్ననే ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి, మన పేపర్లో వచ్చింది బట్టి ట్యాక్స్ అంట. అదేంటి కొత్త పన్ను? బట్టి ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, కోమటిరెడ్డి ట్యాక్స్, కాంగ్రెస్ ట్యాక్స్. ఇది ఎప్పుడు చూసినాం భయ్? తెలంగాణలో ఒకటే ట్యాక్స్ ఉంటుండే GST. ఇప్పుడు కొత్త ట్యాక్సులు వచ్చినాయి. ఆ ట్యాక్సుల డబ్బులన్నీ కూడా ఇప్పుడు నాగర్ కర్నూలుకు తీసుకొచ్చి కనీసం అంటే 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలని ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ మల్లు రవి ద్వారా ఖర్చు పెట్టాలని జూపల్లి కృష్ణారావుకు హుకుం జారీ చేసిన దానికి అంతా కూడా వీళ్ళు అలా ప్లాన్లు వేసుకుంటున్నారు. మరి గెలవనిద్దామా వాళ్ళను? గెలవనిద్దామా? బరాబర్ ఈ ప్రాంతం అచ్చమాంబ తల్లి విముక్తి చేసిన నేల మిత్రులారా. కొల్లాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన అచ్చమాంబ తల్లి విముక్తి చేసిన నేల, మధ్యమడుగు ఆంజనేయ స్వామి దీవించిన నేల, ఉమామహేశ్వర స్వామి దీవించిన నేల, చెన్నకేశవ స్వామి దీవించిన నేల మిత్రులారా. ఈ నేల మీద పుట్టిన ఏ బిడ్డ కూడా ఈ డబ్బుల మూటలకు లొంగడు. ఇవాళ భుగవల బాలరాజు గారికి నేను ఒక్కటే చెప్తున్నా, డాక్టర్ బాలరాజు గారు, మీరు నిప్పైతే నేను గాలైతా, మీరు నిప్పైతే నేను గాలైతా, మీరు అగ్ని అయితే నేను ఆజ్యం అయితా. బరాబర్ బరాబర్ చెప్తున్నా. మన కార్యకర్తల మీద ఏ దొంగ కేసులు పెట్టినా, ఏ దౌర్జన్యాలు చేసినా, మన కార్యకర్తల ట్రాక్టర్లు కానీ, మన కార్యకర్తల మోటార్ సైకిల్ కానీ ఎక్కడ పోలీసు వాళ్ళు అక్రమంగా గుంజుకొని పోయినా, మన కార్యకర్తలు పెట్టిన వాట్సాప్ స్టేటస్ల మీద, ఇన్స్టాగ్రామ్ పోస్టుల మీద, ఫేస్బుక్ పోస్టుల మీద పోలీసు వాళ్ళు అక్రమంగా ఫోన్లు చేసి పిలిపిస్తే బరాబర్ మేము పోలీస్ స్టేషన్లకు వస్తాం. బరాబర్ పోలీస్ స్టేషన్లకు వస్తాం. ప్రవీణ్ కుమార్ 3 సార్లు హత్యాయత్నానికి భయపడలేదు, 3 సార్లు హత్యానికి భయపడలేదు. బరాబర్ ప్రాణ త్యాగానికి సిద్ధమై పోరాటం చేసిన తమ్ముడు చెప్పిండు. నిరుద్యోగుల కోసం ఆనాడు నిరుద్యోగులు బాధలో పేపర్ లీకేజ్తో ఉంటే వాళ్ళ కోసం ఆమరణ నిరాదీక్ష చేసి కూడా ఆ నిరుద్యోగుల పక్షాన నిలిచిండు ప్రవీణ్ కుమార్. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా
పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి అన్యాయం జరిగితే ఇదే బీఆర్ఎస్ కండువాతో నేను బాలరాజు గారు మేమిద్దరం కూడా మీకోసం వస్తాం. మీరు అనుకుంటున్నారేమో 49,000 మెజార్టీతో గెలిచిన బిడ్డ, అవన్నీ మా ఓట్లే, అవన్నీ మా ఓట్లే. ఇప్పుడు గల్లబట్టి గుంజుకుంటాం, కొల్లాపూర్లో గుంజుకుంటాం, వనపర్తిలో గుంజుకుంటాం, కల్వకుర్తిలో గుంజుకుంటాం, అచ్చంపేటలో గుంజుకుంటాం, నాగర్ కర్నూలులో గుంజుకుంటాం, గల్లబట్టి గుంజుకుంటాం. మా ఓట్లవి. మీరు అబద్ధాలు చెప్పి 90 ml బాటిల్లు మా ముందర పడేసి మత్తులో పెట్టి బిర్యానీలు దిగుమతి చేసి అవి మా నోట్ల కుక్కి అబద్ధాలతోని మాయ చేసి మా ఓట్లు గుంజుకున్నారు. ఇవాళ మా బిడ్డలు దెబ్బతిన్న పులులు, నల్లమల బిడ్డలు ఇవాళ ఇక్కడ ఉన్నారు. బరాబర్ గుంజుకుంటాం. భారీ మెజారిటీతోని మీ దిమ్మ తిరిగేలా, మీ చెవులు చిల్లు పడేలా జై తెలంగాణ నినాదం చేస్తూ మా బిడ్డలు బరాబర్ మా ఓట్లు మేము గుంజుకుంటాం. తెలంగాణ నివురు కప్పిన నిప్పు ఈ పోరాటం మిత్రులారా, ఇది తెలంగాణను ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య, అదే విధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల మధ్యలో జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ఎవరు గెలవాలి? తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనా భారత రాష్ట్ర సమితి గెలవాలి, కేసీఆర్ గారు గెలవాలి, కేటీఆర్ గారు గెలవాలి, గువ్వల బాలరాజు గెలవాలి, ప్రవీణ్ కుమార్ గెలవాలి, వీళ్ళందరూ కూడా గెలవాలని చెప్తూ మిత్రులారా, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతూ, మీడియా మిత్రులకు మరొక్కసారి గొప్పగా పాదాభివందనాలు తెలుపుతూ, మిత్రులారా ఈ రోజు నుంచే మన యుద్ధం మొదలైంది. ప్రవీణ్ కుమార్ మీ ఇంటికి రాడు. ప్రవీణ్ కుమార్ రావాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే మధ్య మడుగులో ఉండే గిరిజన బిడ్డ ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే పారిశుద్ధ్య కార్మికుడు ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే కౌలు రైతులు ఎంపీ అయినట్లు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే రైతు కూలీ ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే నిరుద్యోగ బిడ్డ ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే భూ నిర్వాసితులు ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే ఆటో డ్రైవర్లు ఎంపీ అయినట్టు, ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే విద్యార్థులు ఎంపీ అయినట్టు. మిత్రులారా దయచేసి అందుకొరకే ఈ రోజు నుంచే మీ పని మొదలుపెట్టి ఓటర్ లిస్ట్ పట్టుకొని ప్రతి రోజు కూడా కనీసం 100 ఇండ్లను టచ్ చేస్తూ మనం కోల్పోయిన ఓట్లన్నీ కూడా గుంజుకు రావాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై జై ఫూలే, జై సేవలాల్.